ఫ్రెండ్స్, నేను మీ జయదేవ్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్యూచర్‌లో మనము నివసించేటటువంటి సిటీస్ ఎలా ఉండబోతున్నాయో మీకు ఐడియా ఉందా? నేనెందుకు ఈ ప్రశ్న వేశాను అంటే, ఈ ప్రపంచంలో మూడవ వంతు భూభాగము జలపాతమైతే, అంటే నీటితో ఆవరించి ఉంటే, ఒక వంతు మాత్రమే భూభాగము ఉంది. జనాభా విపరీతంగా పెరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో భూమి అనేది కొరత ఏర్పడుతుంది. ఆల్రెడీ చాలా దేశాల్లో మనం చూసాం. అయితే ఆధునిక మానవుడు తనకి భవిష్యత్తులో రాబోయేటటువంటి ప్రమాదాన్ని పసిగట్టి ఇప్పటి నుంచే మార్గాలు వెతుకుతున్నాడు. అందులో భాగంగానే ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి ఈ విషయం అన్నమాట. ఈ విషయం ఏమిటంటే ఫ్లయింగ్ సిటీస్, అంటే నీటిపై తేలాడుతున్న నగరాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఇది ఒక వండర్ అని చెప్పాలి. ఎందుకంటే ఆకాశాన్ని తాకుతున్న భవనాలు నీటిపై తేలాడుతుంటాయి. జాగ్రత్తగా వినండి. ఆకాశాన్ని తాకుతున్నటువంటి భవనాలు నీటిపైన తేలాడుతున్నాయి. అట్లాంటి నగరాలు నిర్మించడానికి మానవుడు తన ప్రయత్నము మొదలుపెట్టాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ సిటీస్‌లో రెన్యూవబుల్ ఎనర్జీని అదే పొందుతూ సముద్ర మట్టము, అంటే సీ లెవెల్‌కి పెరుగుదలకి ఎదుర్కొనేందుకు అనుగుణంగా ఈ సిటీస్‌ని రూపకల్పన చేస్తున్నారట. ఏమండి, నేను చెప్తుంది ఒక ఊహానగరం కాదు. అంతకంటే ఒక ఫిక్షన్ సినిమా కూడా కాదు. నిజంగా ఇది మన భవిష్యత్ నగర జీవన విధానం కాబోతుంది. సో ఫ్రెండ్స్, ఈ తేలుతున్న నగరాలని ఎందుకు రూపకల్పన చేస్తున్నారు అంటే, భూమి ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలు, సవాలుని అధిగమించడానికి. అంటే మొదటిది అధిక జనాభా నుంచి, అలాగే వాతావరణ మార్పుల నుంచి, అదేవిధంగా సముద్రం యొక్క మట్టము పెరగటం వల్ల ఏర్పడే సమస్యలను ఎదుర్కోవడం కోసం ఈ ఫ్లయింగ్ సిటీస్ అనేవి నిర్మిస్తున్నారు. ఈ నీటిపైన తేలిపోతున్న ఈ నగరాల గురించి మనము ఇంకాస్త డీప్‌గా మాట్లాడుకుంటే, ఎలా నిర్మిస్తారంటే నీటి ఉపరితలం పైన పెద్ద పెద్ద ప్లాట్‌ఫార్మ్స్‌ని ఏర్పాటు చేస్తారు. ఈ ప్లాట్‌ఫార్మ్స్ పైన సిటీలని నిర్మిస్తారు. ఇవి ఎలా ఉంటాయంటే తమల్ని తాము రక్షించుకోగల ఎబిలిటీ కలిగినటువంటి సిటీస్ ఇవి. అంటే తమకు కావలసిన శక్తిని అవే ఉత్పత్తి చేసుకుంటాయి. అంటే ఒక సిటీ ఏర్పాటు చేశామనుకోండి, అక్కడ ఫుడ్ అనేది ఉత్పత్తి జరగాలి. అంటే ఆహార ఉత్పత్తి జరగాలి. అట్లాగే సోలార్ ఎనర్జీ ఉత్పత్తి జరుగుతుంది. అట్లాగే హైడ్రో పవర్ ఉత్పత్తి జరుగుతుంది. అక్కడున్న నీటిని శుభ్రపరిచి తాగేందుకు కన్వీనియంట్‌గా ఉండే నీరుగా తయారు చేసుకోవడం, ఇవన్నీ కూడా అక్కడే జరుగుతాయన్నమాట. అంటే సెల్ఫ్ సస్టైనబుల్ ఫ్లోటింగ్ సిటీస్ అన్నమాట. ఫ్లయింగ్ సిటీస్ అని మనం చెప్పొచ్చు. రైట్. ఈ తేలుతున్న నగరాలు తయారు చేయటానికి, నిర్మించటానికి ఆధునిక పద్ధతుల ద్వారా సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉపయోగించి సముద్ర జీవన సమస్యలు, అంటే సీ నుంచి భవిష్యత్తులో ఎదుర్కోబోయే సమస్యలని తట్టుకునే విధంగా ఈ ఈ నగరాల్ని నిర్మిస్తున్నారు. నగరం అంటే సార్ ఓన్లీ ఇల్లేనా? కాదు. ఇక్కడ ఆఫీసెస్, స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్, అన్ని రకాలైనటువంటి భవనాల్ని నిర్మించటం కోసం అనుగుణంగా ఈ యొక్క ప్లాట్‌ఫార్మ్స్ తయారు చేస్తున్నారన్నమాట. సో, ఇది ఊహించుకుంటేనే చాలా డిఫరెంట్‌గా ఉంది కదా! ఊహాతీతంగా ఉంది కదా! నీటిపైన తేలాడుతున్న ఒక మహానగరం అని చెప్పొచ్చు. ఇంకా చూస్తే ఈ నగరాలు నిర్మించటంలో ఆధునికమైనటువంటి సాంకేతికతని ఉపయోగించడం జరిగింది. ఇంజినీర్స్ ఈ యొక్క నగరాలను నిర్మించేటప్పుడు
సముద్ర ప్రాంతములో స్టెబిలిటీ కలిగి ఉండేటట్టు, పటిష్టముగా ఆహ్, తేలాడే ప్లాట్‌ఫార్మ్స్‌ని నిర్మించారు. అభివృద్ధి చేస్తున్నారు. ఇవి హెక్సాగనల్ లేదా మాడ్యులర్ డిజైన్స్ కలిగి ఉంటాయంట. భవిష్యత్తు అవసరాలను తీర్చగలిగేటట్టు వీటిని నిర్మించారు. వాటి సామర్థ్యం అంత గొప్ప, ఎక్కువుందని చెప్తున్నారు. ఇంకా ఏంటంటే, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ సెల్ఫ్ సస్టైనబుల్ తేలుతున్న నగరాలు సెల్ఫ్ సస్టైనబుల్ సిటీస్ అంటే వారికి కావాల్సినటువంటి ఎనర్జీ వెదర్ ఇట్ ఈస్ పవర్ ఆర్ వాటర్ ఆర్ ఫుడ్ అవన్నీ కూడా అక్కడే ఉత్పత్తి చేసుకునేటట్టు నిర్మిస్తున్నారన్నమాట. అంతా బానే ఉంది. మరి రవాణా సదుపాయం ఎట్లాగా? ఈ తేలియాడుతున్న నగరాల్ని నగరంలో నివసిస్తున్న ప్రజలు రవాణా కోసం ఒక ప్రత్యేకమైన పడవలు, డ్రోన్స్ తయారు చేస్తున్నారనమాట. అంతేకాదు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, భూభాగానికి అనుసంధానం చేయడం కోసము నీటి అడుగున టన్నెల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. వినేటప్పుడు ఇవన్నీ మనకి ఇదేంటి ఒక ఫిక్షన్ సినిమా అనిపిస్తుంది అనుకోవచ్చు మీరు. కానీ ఇది వాస్తవం. ఇప్పటికే దక్షిణ కొరియా ఓషినిక్స్ అనే ఒక నగరాన్ని నిర్మిస్తుంది. ఆ నిర్మాణంలో ఐక్యరాజ్య సమితి కూడా భాగస్వామ్యం తీసుకుంది. ఓసినెక్స్ ప్రాజెక్ట్ నిర్మాణంలో యుఎన్ఓ కూడా ఒక పార్ట్నర్‌గా ఉంది. ఇది వేల మంది ప్రజలు నివసించడానికి ఉపయోగపడేటట్టు ఈ యొక్క నగరాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ తేలుతున్న దీవులు అనేది నెదర్లాండ్స్‌లో ఇప్పటికే ఉంది. ఇప్పటికే వాళ్ళ కమర్షియల్ ప్రాజెక్ట్స్ నిర్మించారు. కాకపోతే అవి తక్కువ ఎత్తుగల భవనాలు, భౌగోళిక పరిస్థితుల కారణంగా తేలుతున్నటువంటి నగరాలను వాళ్ళు ఏర్పాటు చేశారు. బట్ ఇప్పుడు ఇంకా అంతకంటే ఆధునికమైనటువంటి నగరాలని వీళ్ళు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. జపాన్ మరియు ఇతర దేశాలు కూడా ఇటువంటి నగరాలని ఏర్పాటు చేయడం కోసం ఆలోచనలో ఉన్నాయి. ఎందుకంటే వాతావరణంలో వస్తున్న మార్పులను తగ్గించేందుకు జపాన్ వంటి దేశాలు ఈ తేలియాడుతున్న నగరాలను నిర్మించడం కోసం సీరియస్‌గా ఆలోచిస్తున్నాయట. ఆధునిక మానవుడు అంటే మోడర్న్ మ్యాన్ ప్రధానంగా ఇలాంటి సిటీల గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడంటే, నగరాలలో మానవుని జీవన విధానము పర్యావరణానికి కలిగినటువంటి ఇబ్బందుల కారణంగా ఈ తేలియాడుతున్న నగరాలు సముద్ర జీవనానికి ఇకో సిస్టమ్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండటానికి మనిషి తన పూర్వమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లోకి వెళ్ళటానికి ఈ నగరాలనేవి చాలా ఉపయోగపడతాయని వారి అభిప్రాయం. అయితే ఈ నగరాలు నిర్మించడానికి చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఫ్రెండ్స్, ఇలాంటి ఎన్నో విషయాలతో మళ్ళీ మీ ముందుకొస్తా. అంతవరకు సెలవు. థాంక్ యూ.